అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఎన్నడు తీరని రుణబంధం. పొగ పొగలాంటిది అది కమ్ముకుంటే అగుపడదు సూర్యోదయం. క్రోధం గుండెను కోసేస్తుంటే కలుగదు జ్ఞానోదయం. గుప్పున మండేది ఆవేశం ఎప్పటికుండేది అనురాగం. అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఎన్నడు తీరని రుణబంధం. నమస్కారం అండి. రాజావారు వచ్చారు, హారతి ఇవ్వండి. రథాన్ని లాగండి. ఆగండి. ఈ రోజు ఆయన్ని రథంలో కూర్చోబెట్టి ఊరేగిస్తే గుప్పిడి వెతుకులు పెడతాడా? పెట్టమనండి. నిద్రాహారాలు లేకుండా ఆ గర్భగుడిలో కూర్చుని ఆయన్నే కురుస్తాను. కులాన్ని సృష్టించింది మతం, మతాన్ని సృష్టించింది మేధావి. ఆ మేధావి బుద్ధి వెర్రితలను వేస్తే జాతి కలహాలు చెలరేగుతాయి, వర్గద్వేషాలు పుడతాయి. దైవ సాన్నిధ్యంలో ఇలాంటి కారు కూతలు గుయ్యడం నేరమని చెప్పి రాజావారు సెలవిస్తున్నారు. పాపం చేసిన వాళ్ళకి ఆ దేవుణ్ణి తలుచుకుంటే భయం. పైసా పైసా మూటలు కట్టి ముడుపులు కట్టే వాళ్ళకి ఆ దేవుడు అంటే భయం. ఎదుటి వాళ్ళ సుఖంలో దుఃఖంలో పాలు పంచుకునే మాకెందుకు ఆ భయం అని అడుగుతున్నామని చెప్పండి మీరు రాజావారి. మిమ్మల్ని అందరినీ ఈయన తన మాయమాటలతో మోసం చేస్తున్నాడని, అతని వలలో పడి ఈ రోజు రథం లాగకపోతే మీరంతా దిక్కు లేకుండా పోతారని చెప్పి రాజావారు హెచ్చరిస్తున్నారు. ఆగండి. కంటి చూపులకే బెదిరిపోతే మన లక్ష్యం నెరవేరదు. ప్రజాస్వామ్య దేశంలో పేద పెద్ద అనే తేడా లేదు. మన మీద అధికారం చెలాయించే హక్కు ఎవరికీ లేదు. రంగాచారి గారు, తలో 10 రూపాయలు ఇవ్వమనండి, రథంలో ఆగుతాం. దేవుడి పనికి కూలి అడుగుతున్నారని చెప్పి రాజావారు ప్రశ్నిస్తున్నారు. ఈ దేవుడనే శాంతిని ఈ డబ్బున్న మనుషులే సృష్టించుకున్నారు. నోరు లేని బండరాయికి నెత్తి మీద కిరీటం దేనికి? ఒంటి నిండా నగలు దిగవేయడం దేనికి? ఆ బంగారం అంతా కరిగిస్తే తెల్లవారేలోగా ఈ పల్లెటూరు పట్నంగా మారిపోతుంది. ఆ రాయి కోసం అన్ని లక్షలు ఖర్చు పెట్టారే గాని ఈ పేద ప్రజలకి 4,000 నోట్లోకి పోతున్నాయో లేదో చూశారా ఈ రాజావారు? పిచ్చి బట్టిన కుక్కలాగా మురుగుతున్నావు, గండబట్టిన కోడెలాగా కాలు దువ్వుతున్నావు. దైవశక్తి నీకేమి తెలుసు? ఒక నిమిషం తర్వాత నువ్వు ఉంటావో చస్తావో నీకు తెలుసా? రేపు నీకు పుట్టబోయే బిడ్డ ఆడో మగో నీకు తెలుసా? ఒకరు గుడిసెలో మరొకరు మేడలో ఎందుకు పుడుతున్నాడో నీకు తెలుసా? మరణించిన తర్వాత మనిషి ఏమవుతాడో నీకు తెలుసా? మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి అమాయకులైన పేద ప్రజల్ని పిచ్చి వాళ్ళని చేసి ఉసుగొల్పుతున్నావు. చూడు, నీ నోరు కట్టుబడేలా, ఈ అజ్ఞానులకు కనువిప్పు కలిగేలా దైవశక్తిని నేను నిరూపిస్తాను. 100 మంది పట్టుకులాగే ఈ రథాన్ని నేనొక్కడినే లాగి చూపిస్తాను. జై శ్రీరామచంద్ర ప్రభు. జై దశరథ రామ. జై కౌసల్య రామ. జై కళ్యాణ రామ. ఇదిగో కారణమా?
ఉన్నట్టుండి నువ్వు లక్షాధికారి అయిపోతే ఏం చేస్తావా? అమ్మ బాబోయ్, ఒక్కసారి గుండాకి చస్తానని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ఎట్టయినా కారణం మాట నా కొడగా నీకు నువ్వే సాటి. ఇదిగో మీరు నన్ను తిడుతున్నారు అని చెప్పి మనవి చేసుకుంటున్నాను. నీతో లాభం లేదా కారణమా? నేను మా పొరవ చూసుకుంటా. పాపం అంత మాట అనకండి. రాజావారి ఎండలో మీ నీడలో బతుకుతున్నవాడిని. నన్ను అన్యాయం చేయకండి. శాంతియుత మార్గంలో డబ్బు వచ్చేటట్టయితే నేను మీతో చేయగలుగుతానని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ఒరే కారణమా, ముక్కు మూసు కూర్చుంటే మోక్షం వస్తుందేమో కానీ డబ్బులు రా. ఇక నువ్వు కూడా మాతో కలుస్తాన మాట, అప్పుడు కలుపుకుంటాం. ఇచ్చాను, అలాగే కానివ్వండి. ఏం లేదు కారణమా, ఈ రాత్రికి ఆ పూజారి శేషాచారికి భూమి మీద నూకలకి కనెక్షన్ తప్పించేస్తున్నాం. ఆమె కారణమా చంపేశావు. బాబు, మా ఇంటి పక్క వాళ్ళు కోడి మెడ తప్పిస్తేనే ఇంటిల్లి పాది మూర్చపోయాం. ఈ మహాపాతకానికి నేను ఒడిగట్టలేను అని చెప్పి మనవి చేసుకుంటున్నారు. ఇదిగా కారణం, మా ప్రాణంతో వినేశాక ఇప్పుడు కాదంటే నా వడక ముందు నిన్ను చచ్చి నీ కడుపును పుడతా. ఏ కారణమా, ఇలా గొంతు కోసిన మేకలా గవర్నమెంట్ నాకు సేవకు వచ్చేస్తుంది. ఆ పూజాన్ని చంపేసి దేవుడి నాగలు కాజేసేస్తే తెల్లారేటప్పటికి మనం లక్షాధికారులు అయిపోతాం. కరెక్ట్. ఏమో బాబు, ఈ విషయం రాజావారికి తెలిస్తే రచ్చబండ దగ్గర నలుగురిని సజీవంగా పాటేస్తారని చెప్పి మనవి చేసుకుంటున్నారు. నువ్వు ఆ బెంగం పెట్టుకోకయ్యా, రాజావారు మేడ దిగిరారు, ప్రజల మగని తెలియదు. ఇదిగా ఈ పాపంతా ఆయన మీదకి తోసేయచ్చు. కరెక్ట్. ఆ బావబామర్దులు ఇద్దరి మధ్య ఎండుగడ్డేసి కనెక్షన్ ఇచ్చేసామంటే వాళ్ళు కొట్టుకు సత్తారు, మనం ఆనందంగా చూడొచ్చు, అనుభవించవచ్చు. ఇది బ్రహ్మహత్య మహాపాతకం అని చెప్పి మనవి చేసుకుంటున్నాను. నా కొడక మాట్లాడమంటే పొడిచేస్తాను. శేషాచార్య గారు, శేషాచార్య గారు. ఎవరు? నేను కరణం రంగాచారిని. ఏమిటి ఇద్దరాతి వచ్చావు? మీ ఆవిడికి పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయిందని చెప్పి మనవి చేసుకుంటున్నాను. వస్తున్నా. అప్పుడు ఈ జన్మకి సరిపోద్దురా. నువ్వు రాజావారి దగ్గరికి వెళ్ళి ఈ పని కామ్రేడ్ సత్యం చేశాడని చెప్పాలా? అలాగే నేను చెప్పి మనవి చేసుకుంటున్నా. వేస్తున్న ప్రజాశక్తిని నీ దౌర్జన్యంతో ఆపలే వహిస్తున్న ప్రసాద్. నీ భూస్వామ్య బుద్ధువా వ్యవస్థ బద్దలయ్యే కాలం దాపురించింది, గుర్తుంచుకో. చేసిన హత్య దొంగతనం చాలక అమాయకులైన యువకుల్ని మా మీద ఉసిగొల్పుతున్నావా? పోయిన నగలు దైవభక్తి పరాయణులైన మా తండ్రులు తాతలు ఆ శ్రీరామచంద్రమూర్తికి సమర్పించినవి. ఆ నగలు ఎక్కడ దాచావో చెప్పే వరకు నిన్ను చిత్రవధ చేయిస్తాము. మీలో మోతాడు కట్టిన మగాడెవడైనా సరే ముందుకు వచ్చి మీ నాయకుణ్ణి విడిపించుకుపోవచ్చని సవాలు చేస్తున్నావు. ఏ సాక్ష్యం చూసి నా భర్తపై అపరాధం మోపావు?